రైట్ ఇక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. టికెట్ దక్కకపోవడంతో కొన్నాళ్లుగా అసంతృప్తిగా ఉన్న నేతలంతా కూడా 2 రోజుల క్రితం పార్టీకి బై బై చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మాజీ ఎమ్మెల్యే యామిలి బాల అదేవిధంగా ఆమె కుమార్తె ఇద్దరు కూడా పార్టీకి రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. ఈ వరుస రాజీనామాలతో జగన్ ఎటు తేల్చుకోలేకపోతున్నారు. సొంత పార్టీ నేతలే కూడా టికెట్లు దక్కకపోవడంతో పార్టీకి షాక్ ఇస్తూ కూడా రాజీనామాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీని వరుసగా వీడుతున్నారు సింగనమల నియోజకవర్గ వైసీపీ నేతలు. అక్కడ రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, అదేవిధంగా మాజీ మంత్రి సమంతకమణి ఆమె కుమారుడు అశోక్ కూడా వాళ్ళిరువురు కూడా పార్టీకి రాజీనామాలు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరోపక్క అసంతృప్తిగా ఉన్న నేతలంతా కూడా వైసీపీ పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే ఆసక్తి అయితే నెలకొంది. చాలా రోజుల క్రితం నుంచి కూడా టికెట్ దక్కకపోవడంతో నేతలంతా కూడా అసంతృప్తిగా ఉన్నారు. వారి అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కొన్ని నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అదేవిధంగా వైఎస్ జగన్కి కూడా విన్నపాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఏవైతే సర్వేలు నిర్వహించారో ఆ సర్వేలకు అనుగుణంగా కూడా జగన్ అయితే ప్రతి ఒక్క నియోజకవర్గ ఇన్ఛార్జీలను మారుస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైతే టికెట్కి దక్కలేదో వారందరూ కూడా అసంతృప్తికి గురై కొంతమంది రాజీనామాలు చేస్తున్నారు. ప్రజెంట్ మనం చూస్తూనే ఉన్నాము. టికెట్ దక్కకపోవడంతో ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో ఆ నేతలంతా కూడా ఇన్నాళ్ళు ఓపిక పట్టారు. ఇక ఫైనల్ గా చేసేదేమీ లేక పార్టీకి గుడ్ బై చెప్తూ కూడా వారి రాజీనామాలను సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే యామిని బాల అదేవిధంగా ఆమె కుమార్తె వారిరువురు కూడా రాజీనామా చేశారు. రైట్ ఇక వైసీపీ పార్టీలో వరుస రాజీనామాల పర్వం అయితే జరుగుతోంది. అసలు ఏం జరుగుతోంది, ఆ పార్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీకి షాకులు తగులుతూనే ఉన్నాయి. మొదటగా హిందూపురం ఎమ్మెల్సీ ఇక్బాల్ రాజీనామా చేయగా ఆ తర్వాత సింగనమల మాజీ ఎమ్మెల్యే యామిని బాల రాజీనామా చేసింది. ఈ రోజు మాజీ మంత్రి సింగనమల ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి సమంతకమణి ఆమె కుమారుడు అశోక్ కూడా పార్టీకి రాజీనామా చేశారు. అంటే ఇలా వరుస బట్టి షాకులు తగులుతున్నాయి. ముఖ్యంగా సింగనమల ప్రాంతంలో గతంలో అనేక సార్లు అభ్యర్థిని మార్చాలంటూ కూడా వీరు అనేక సార్లు హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. ఈ ప్రస్తుత అభ్యర్థి రామశేఖర రెడ్డికి అనుకూలంగా ఉన్న వ్యక్తి ఈ వ్యక్తిని తీసేసి వేరే ఎవరికి టికెట్ ఇస్తే కలిసి పనిచేస్తామంటూ కూడా అనేక సార్లు చెప్పారు. కాకపోతే టికెట్ విషయంలో మార్చకపోవడంతో వీరంతా అసంతృప్తికి గురైనట్టు తెలుస్తోంది. వీరంతా సింగనమల మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన యామిని బాల, సమంతకమణి, ఆ కుమారుడు అశోక్ వీళ్ళు ముగ్గురు కూడా తల్లి కొడుకు కుమార్తెలు. ఈ ముగ్గురు బలంగా ఉన్న పట్టు నేతలు సింగనమల బాగా పట్టు నేతలు. ఎంత కూడా పార్టీకి రాజీనామా చేయడంతో పెద్ద షాక్ గా చెప్పొచ్చు. దాదాపుగా ఇదే పాటలో మరికొంతమంది నేతలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఎలనూరు, పుత్తూరు మండలాలకు చెందిన అనేక మంది నేతలు ద్వితీయ శ్రేణి నాయకులంతా కూడా పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలంటూ కూడా నిశ్చయించుకుని తెలుస్తోంది. లేదా పార్టీ కోసం పనిచేయము, ఫస్ట్ అభ్యర్థి మార్చుకుంటే పార్టీ కోసం పనిచేయమంటూ కూడా హైకమాండ్ తెగే చెప్పినట్టు తెలుస్తోంది. అంటే ఈ వరుస షాకులు పెట్టి చూస్తే వైసీపీ మరింత డీలా పడే అవకాశం కనిపిస్తుంది. రేఖ యోగానంద్, అయితే ఈ రాజీనామాలన్నిటిని కూడా సీఎం జగన్ కి పంపించారా? అసలు అక్కడ ఏం జరుగుతోంది? మరొక నిర్ణయం ఏదైనా తీసుకునే అవకాశం ఉందా? వారు మళ్ళీ పార్టీ మారే యోచనలో ఉన్నారా? వీరంతా కూడా ప్రస్తుతం అంతా కూడా టీడీపీ వైపు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ కూడా టికెట్ ప్రకటించడంతో మాజీ మంత్రి సాగే శైలజాకు సింగనమల టికెట్ ప్రకటించడంతో వీరంతా టీడీపీ పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందంటూ కూడా చర్చలు వార్తలు వస్తూ ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు కూడా వీరికి కలిసి తప్పైంది క్షమించండి అంటూ కూడా కాళ్ళ మీద పడ్డం కూడా చూసా. ఒక పెళ్లి సందర్భంగా వచ్చినప్పుడు అనంతపురం అప్పుడు కాళ్ళ మీద పడి క్షమించండి, తప్పు చేసాము వైసీపీలోకి వెళ్ళి అంటూ కూడా ప్రతిమాల ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కొన్నాళ్ళు సైలెంట్ అయిపోయారు. కానీ ప్రస్తుతం అన్ని కూడా వైసీపీ పార్టీకి పూర్తిగా రాజీనామా చేసి భవిష్యత్ కార్యాచరణ మొదలు 2-3 రోజులు ప్రకటిస్తామంటూ కూడా తెలుస్తోంది. ఏదేమైనా సరే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తెలుసు, కాకపోతే ఇంత వెళ్తే వెళ్ళండి అన్నట్టు కొనసాగుతున్నాడు. ఇవన్నీ కూడా హైకమాండ్ కు పూర్తిగా చేరవేయడం లేదు. ఫస్ట్ అల్లూరు సాంబశివరెడ్డి విద్యాశాఖ సలహాదారు ఎవరైతే ఉన్నారో హైకమాండ్ కు పూర్తిగా చేరవేయడం లేదు అంటూ కూడా అభ్యర్థి మీద నాయకుల మీద పెద్ద ఎత్తున గురువు తెలుస్తుంది. అసంతృప్తి రాజీనామాల కారణంగా తెలుస్తుంది. రేఖ రైట్, థ్యాంక్ యూ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.